గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐశ్వర్య. ఈరోజు వీడియో ఏంటంటే మాకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా హాల్ టికెట్ తీసుకుంటానని. ఈరోజు అయితే ఎగ్జామ్ డేట్ వచ్చిందనమాట. సో మేమందరం వెళ్తున్నాము. కాలేజ్ దగ్గర నుంచి ఇంక ఎగ్జామ్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అందరం కలిసి కాలేజ్ బస్సులోనే వెళ్ళిపోతున్నాము. మాకు ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 to 5 అనమాట. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంతైనా ఎగ్జామ్స్ అంటేనే టెన్షను. అది మళ్ళీ ఫస్ట్ డే ఎగ్జామ్ అయితే ఇంకా టెన్షన్ కదా. ఆ టెన్షన్ వల్ల ఇంటి దగ్గర నుంచి వీడియో తీద్దాం అనుకున్నా యాక్చువల్గా అయితే, కానీ తీయడం మర్చిపోయాను. ఇంకా బస్సులోకి వెళ్ళిన తర్వాత తీసాను అనమాట. ఇదైతే మా ఊరి కలవపూర్ సెంటర్ అనమాట. ఫైనల్లీ మేమైతే ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసాము. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అయితే వచ్చింది సెంటర్. ఇక్కడికైతే వచ్చేసాము. ఇదే కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. కాలేజ్కి లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం గ్రీనిష్గా అంత ఓపెన్ ప్లేస్ చాలా బాగుందనమాట. కాకపోతే దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా పురుగులు కూడా చాలా ఉన్నాయన్నమాట. దోమలు గట్టిగా కుట్టేసినాయి, పెద్ద పెద్ద దొద్దులాగా వచ్చేసినాయి అనమాట. ఇంకా అక్కడైతే పురుగులు అవన్నీ చూసి చాలా ఇరిటేట్ అయిపోయాను. చాలా చిరాకు వచ్చిందనమాట. ఇంకా ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీష్ అనమాట. ఫైనల్లీ ఏదోలా కంప్లీట్ చేసాము ఇంక అందరం. ఇంకా 6 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా నేను మళ్ళీ లాస్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇంకా దోమలు కుట్టిన సంగతి వచ్చేసి ఇంటికి వెళ్ళాక అమ్మ చేత ఆయిల్ రాయించుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే అప్పుడు తగ్గినాయి అనమాట. బాగా పెయిన్ వచ్చేసినాయి అదేంటో కానీ. ఇదే మారేడుపాక పెట్రోల్ బంక్ అనమాట. ఇటు వెళ్తే ఇలా నాల్టూరు, వల్లూరు అవన్నీ వస్తాయి అన్నమాట. నాల్టూరులో అయితే మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అయితే అక్కడ అనమాట. 10th ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా వెళ్ళే వాళ్ళము. ఇక్కడ చిన్న చిన్న మెమొరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ ప్లేస్ని చూసి అవన్నీ గుర్తొచ్చాయి. మండపేటలో పార్కులు అయితే చాలా ఉంటాయి. నేనైతే ఇప్పటికి లెక్కట్లేదు కానీ చాలా ఉంటాయి అన్నమాట. మండపేటలో పార్కులు ఫేమస్. ఇదే ఎమ్మెల్యే గారి హౌస్ అనమాట, మండపేట ఎమ్మెల్యే గారిది. ఇదైతే రథం సెంటర్ అనమాట. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా షార్ట్లో, చాట్ తీసుకున్నాను కదా, అదైతే ఇక్కడైతే మొత్తం స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉంటాయని చెప్పాను. ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి. ఇక్కడ బజ్జీలు, మిల్ మేకర్లు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఎప్పుడైనా ఇక్కడే తెచ్చుకుంటాను ఈవినింగ్ టైమ్స్. ఇంకా రథం సెంటర్ అయితే ఇదే. ఇంకా కలపూర్ సెంటర్లో అయితే మేమైతే దిగిపోయాము. మా ఫ్రెండ్స్కి టాటా బై బై చెప్పేశాను. సౌమ్య అయితే బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కుతుంది అనమాట ఆర్టీసీకి. మేమిద్దరం అయితే ఇంకా మా ఇంటికి నడుచుకుంటూ అలా వెళ్తాము. మా ఇంటికి అయితే వచ్చేసాము. ప్రవళిక అయితే మా ఇంటి వరకు సైకిల్ మీద వచ్చింది. మా ఇంటికి కాలేజ్ దగ్గరే కాబట్టి ఇక్కడ నుంచి వెళ్దామని అయితే వచ్చింది. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి సైకిల్ మీద అయితే వెళ్ళిపోతుంది. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా రేపు ఎగ్జామ్ వచ్చేసి సాంస్క్రిట్ అనమాట, అదే చదవాలి. ఈసారి ఎగ్జామ్స్ అయితే పెద్ద గ్యాప్ లేదనమాట. ఫస్ట్ సెమ్కి అయితే గ్యాప్ వచ్చింది. ఈసారి అయితే డైలీ ఎగ్జామ్సే అనమాట. ఇంటికి వచ్చేసరికి అమ్మ ఏదో ప్రిపరేషన్ చేసేస్తుంది అనమాట. అది ఏంటంటే గోధుమ పిండితో ఏదో చెక్కలు అయితే చేసిందంట. ఇంకా ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది. ఈరోజైతే చాలా భయంగా వెళ్ళాను, కానీ పర్లేదు బాగానే రాసాను ఎగ్జామ్ అయితే. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంకా ఎలాగో పిండి ఉంది కదా అని చెప్పేసి నేనైతే పూరికని చేసి ఇమ్మన్నాను అమ్మనైతే. ఇంకా అదైతే చేసి ఎగ్ ఫ్రై అయితే వేసి ఇచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మాకు యాక్చువల్గా అయితే ఎగ్జామ్స్ 24th స్టార్ట్ అయినాయి. నేను ఈ వీడియో కూడా ఆ రోజే రికార్డ్ చేశాను. కాకపోతే వీడియో ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి ఈ వీక్ ఎగ్జామ్స్ మూలన ఎడిట్ చేయడానికి కుదరలేదు. సో అందుకు ఇప్పుడు కుదిరిందనమాట. ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.